న్యూమోనియా ఊపిరితిత్తుల్లో వచ్చే ఇన్ఫెక్షన్. ఇది ఎక్కువగా చిన్న పిల్లల్లోనూ, పెద్దలు మోర్ దెన్ 50 ఇయర్స్‌లో ఎక్కువగా మనకు కనిపించే కొంచెం సీరియస్ డిసీజ్ అండి. అండ్ యంగ్ పీపుల్ విత్ అదర్ కోమార్బిడ్ కండిషన్స్ అంటే వాళ్ళకి డయాబెటిస్ గానీ, ఇతర కిడ్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు కూడా ఈ న్యూమోనియా అనేది మనం ఎక్కువగా చూస్తుంటాము. ఈ న్యూమోనియాని ప్రివెంట్ చేయడం ఎలా? ముందుగా అండర్‌లైన్ కండిషన్ అంటే మనకు ఆల్రెడీ ఉన్న అండర్‌లైన్ కండిషన్ డయాబెటిస్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్ గానీ, హైపర్ టెన్షన్, ఆస్త్మా వీటిని కంట్రోల్ చేయాలి. సెకండ్, కంప్లీట్‌గా స్మోకింగ్ అనేది కంప్లీట్‌గా మానేయాల్సి ఉంటుంది. ప్రాపర్ హెల్తీ హ్యాబిట్స్ అంటే రోజు ఒక 20-30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడము, ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయడము వల్ల కొంచెం ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల న్యూమోనియా వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అండ్ ఫ్రీక్వెంట్‌గా హ్యాండ్ వాష్ చేయడం అంటే బయట నుంచి వచ్చిన తర్వాత కానీ, ఏమైనా సర్ఫేసెస్ ముట్టిన తర్వాత మనం ప్రాపర్‌గా హ్యాండ్ వాష్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ సివియారిటీని మనం తగ్గించవచ్చు. అండ్ మాస్క్ బయటకు వెళ్తున్నప్పుడు కానీ, క్రౌడ్‌లో కానీ ఎక్కడైనా వెళ్తున్నప్పుడు ప్రాపర్‌గా మాస్క్ ధరించడం ద్వారా వేరే వాళ్ళ నుంచి మనకు ఇన్ఫెక్షన్ రావడానికి, అది న్యూమోనియా డెవలప్ అయ్యే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. అండ్ వ్యాక్సినేషన్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద ప్రివెన్షన్ ఆఫ్ ద న్యూమోనియా ఇస్ ద వ్యాక్సిన్స్. ప్రాపర్ ఇమ్యునేషన్ షెడ్యూల్ ఫాలో అవుతూ చిన్న పిల్లల్లో వ్యాక్సిన్స్ వేయడం కానీ, పెద్దవాళ్ళల్లో కూడా ఈ వ్యాక్సిన్స్ అనేవి ఫ్లూ వ్యాక్సిన్ ఇయర్లీ వన్స్ ఫ్లూ వ్యాక్సిన్ అండ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఈ న్యూమోనియాని మనము ప్రివెంట్ చేయవచ్చు.